పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీరే కృపనివ్వండి. ఈ సమయమందు నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుని ప్రభు, నిష్ప్రయోజకుడను మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. దేవా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ యొక్క ప్రేమను గ్రహించి మీరు మా పక్షంగా చేసిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. ప్రభు, మీరు అన్ని విషయాలు మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 90వ కీర్తన మొదటి 2 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. 90వ కీర్తన మొదటి 2 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యుగయుగములు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో యుగయుగములు అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యుగయుగములు అనే ఈ మాట వ్రాయబడిన 3 సందర్భాలని మనం చూద్దాం. మొదటిగా 90వ కీర్తన 2వ వచనములో యుగయుగములు అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు అనే మాటను చూడండి. మన దేవుడు యుగయుగములు ఆయనే దేవుడుగా ఉన్నాడు. ఒక్క యుగములో ఆయనే దేవుడుగా ఉన్నాడని ఇక్కడ రాయబడలేదు. యుగయుగములు ఆయనే దేవుడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే యుగయుగములు ఆయనే దేవుడు, మరి యొక్క దేవుడు లేడు. కొన్నిసార్లు మరి కొంతమంది ఏమని ప్రార్థనలు చేస్తూ ఉంటారంటే, ప్రభువా, మరి ఏ దేవుడు నన్ను రక్షించలేదు, నీవే నన్ను రక్షించావు అని చెప్పి ప్రార్థనలో పలుకుతూ ఉంటారు. అలా పలకటం అంటే మరి ఏమని అర్థమిస్తుంది? ఇంకా దేవుళ్ళు ఉన్నారు అనే అర్థం ఇస్తుంది.
వాక్యం ఏం చెప్తుందంటే మరి ఆయనే దేవుడు అంటే యెహోవాయే దేవుడు అని చెప్పి వాక్యం చెప్తుంది. యెహోవాయే దేవుడు అంటే మరి ఒక దేవుడు లేడు. మరి లోకములో ఎవరున్నారంటే దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. గమనించండి, వారు మరి దేవుళ్ళు కాదు, కానీ దేవుళ్ళుగా పిలువబడతా ఉన్నారు, దేవుళ్ళుగా అనబడతా ఉన్నారు. మరి నిజమైన దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారే లేక యెహోవాయే. గమనించండి, యుగ యుగములు ఆయనే దేవుడు అని వాక్యములో వ్రాయబడి ఉంది. యుగ యుగములు ఆయనే దేవుడుగా ఉన్నాడు, మరిక ఏ దేవుడు లేడు. పరిశుద్ధ గ్రంథములో మనము 18వ కీర్తనలో ఒక సందర్భాన్ని గమనించవచ్చు. 18వ కీర్తన 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఈ 18వ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులు అంటే దేవుడు వారిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. వారు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. మరి ఇక్కడ ఇశ్రాయేలీయుడుగా ఉన్న దావీదు ఈ 18వ కీర్తన 31వ వచనంలో ఏమంటున్నా అంటే యెహోవా తప్ప దేవుడేడి అంటున్నాడు. అంటే యెహోవా తప్ప దేవుడిక ఎవరు లేరు, ఆయనే దేవుడు అని చెప్పి తాను పలుకుతూ ఉంటున్నాడు. తన జీవితంలో యెహోవా చేసిన కార్యాలను బట్టి, తన జీవితంలో యెహోవా జరిగించిన అద్భుతాలను బట్టి, తనకు యెహోవా చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటిని బట్టి తాను ఏం గ్రహించాడు అంటే యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప మరి ఏ దేవుడు లేడు అనే విషయాన్ని గ్రహించాడు. గమనించండి, ఇశ్రాయేలీయుడిగా ఉన్న దావీదు యెహోవాయే దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయిల్లోని దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. చాలు. చూడండి, ఇక్కడ నయమాను పలుకుతున్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉంటున్నాం. నయమాన్ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఈ నయమాను ఏ దేశస్థుడంటే సిరియా దేశస్థుడు, అంటే ఇశ్రాయేలీయుడు కాదు. ఇతడు ఒక అన్యుడుగా ఉన్నాడు, సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈ వ్యక్తి, అన్యుడిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి మరి తన జీవితంలో యెహోవా చేసినటువంటి కార్యాన్ని బట్టి యెహోవాను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గమనించండి, తాను కుష్ఠరోగముతో ఉన్నాడు. మరి కుష్ఠరోగముతో ఉన్న తాను దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి వెళ్ళుంటాడు ఆ రోగాన్ని బాగు చేసుకోవడానికి. ఎవరు కూడా మరి బాగు చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు యెహోవా దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తికున్న రోగము తొలగిపోయింది. అంటే యెహోవా దేవుడు మరి ఆ వ్యక్తికున్న రోగాన్ని బాగు చేసిన వాడుగా ఉన్నాడు. ఆ రోగము తొలగిపోయిన తర్వాత ఆ వ్యక్తి
మరి యెహోవాను గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే, ఇశ్రాయేలులో ఉన్న ఈ యెహోవా తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు అని చెప్పి నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే యెహోవాయే దేవుడు, ఇక లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడు అని చెప్పి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. గమనించండి, మరి యుగ యుగములు ఆయనే దేవుడు అని, అంటే యెహోవాయే దేవుడు అని వాక్యములు రాయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి యెహోవాయే దేవుడు అని ఇశ్రాయేలీయుడిగా ఉన్న దావీదు సాక్ష్యమిస్తా వచ్చాడు. అలాగే అన్యుడిగా ఉన్న నయమాను కూడా సాక్ష్యమిస్తా వచ్చాడు. ప్రియులారా, మరి మన దేవుడు ఎలాంటి వాడంటే యుగ యుగములు ఆయనే దేవుడు, యుగ యుగములు ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇక మరి ఏ దేవుడు లేడు అని వాక్యములో వ్రాయబడి ఉంది. అంటే ఆయనే దేవుడు, ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. మరి మన జీవితంలో యుగ యుగములకు మరి ఆయనే దేవుడుగా ఉన్న ఆ దేవుని ద్వారా మనము ఎలాంటి మేలు పొందుతూ వచ్చాము గమనించండి. 144వ కీర్తన చివరి వచనములో ఏం రాయబడిందంటే, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పి రాయబడింది. అంటే యుగ యుగములకు యెహోవాయే దేవుడు అని చెప్పి వాక్యం రాయబడింది. యుగ యుగములకు యెహోవాయే దేవుడుగా ఉన్నాడు. ఆయన్ను ఎవరైతే తమ దేవునిగా కలిగి ఉంటారో వారు ధన్యులు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు మన జీవితంలో ఎవరిని మన దేవునిగా మనం కలిగి ఉన్నాము చెప్పండి? యెహోవాను మనకు దేవునిగా కలిగి ఉన్నాం, లేక యేసుక్రీస్తు ప్రభువుని మనకు దేవునిగా కలిగి ఉన్నాం. మరి ఈయనెవరంటే యుగ యుగములకు ఆయనే దేవుడు, యుగ యుగములకు ఆయనే దేవుడు, ఇక మరి ఒక దేవుడు లేడు. మరి ఆయన్ను మనము దేవునిగా కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఎవరం అంటే ధన్యులము. ఎవరు మనము? ధన్యులం. మరి చాలామంది యెహోవాను లేక యేసుక్రీస్తు ప్రభువుని తమకు దేవునిగా కలిగి లేరు. నిజమునకు దేవుళ్ళు కాని వారికి దేవునిగా వారు కలిగి ఉన్నారు. అయితే మన జీవితంలో యుగ యుగములకు మరి దేవుడుగా ఉన్నటువంటి యెహోవాను మనకు దేవునిగా మనం కలిగి ఉన్నాము. కాబట్టి మనము ధన్యులం. ఈ ధన్యతలోనికి ఆయన మనం తెచ్చాడు, ఈ ధన్యతను మనకు ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని ఆరాధించి గణపరచాలి. ప్రభువా, నీవు యుగ యుగములకు దేవుడుగా ఉన్నావు, నిన్ను నాకు దేవునిగా కలిగి ఉండే స్థితినిచ్చి నన్ను ధన్యుని చేసావు ప్రభువా అని చెప్పి ఆయన్ని మనము ఆరాధించాలి. ప్రభు, ఈ ధన్యత చాలామందికి లేదు. చాలామంది మరి నిన్ను తమకు దేవునిగా కలిగి లేరు. అయితే నా జీవితంలో నిన్ను నాకు దేవునిగా కలిగి ఉండే ఈ స్థితి ఇచ్చావు, నన్ను ధన్యునిగా చేసావు ప్రభువా అని ఆ ప్రభుని మనం ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మరి మన దేవుడు యుగ యుగములకు ఆయనే దేవుడుగా ఉన్నాడు. ఆయన్ను మనము దేవునిగా కలిగి ఉండే స్థితినిచ్చి మనల్ని ధన్యులుగా ఆయన చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:8. యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. చూడండి, ఈ వచనములో కూడా యుగ యుగములు అనే మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంది? యుగ యుగములు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అనే మాటను గమనించండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండేవాడు. ఒక్క యుగములో ఒక విధంగా ఉండి మరి ఒక యుగములో మరి ఒక విధంగా ఉండేవాడు కాదు. యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉండేవాడు. యుగ యుగములు మరి మార్పు లేనివాడుగా
ఒకే విధంగా ఉండేవాడుగా ఆయన ఉన్నాడని వాక్యము తెలియపరుస్తూ ఉంది. గమనించండి, మన ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండుట ద్వారా మరి మనకు కలిగే మేలేంటి? గమనించండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. మలాకీ 3:6. యెహోవానైన నేను మార్పు లేనివాడన గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఇక్కడేం రాయబడిందంటే, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని చెప్పి రాయబడింది. చూడండి, యెహోవా మార్పు లేనివాడుగా ఉన్నాడు. అంటే యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఆయన ఉన్నాడు. యెహోవా అన్న యేసుక్రీస్తు ప్రభు అన్న ఒక్కటే. గమనించండి, ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు, మార్పు లేనటువంటి వాడుగా ఉన్నాడు యుగ యుగములకు. మరి ఆయన అంటున్నాడు, యెహోవానని నేను మార్పు లేనివాడిని గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని. యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలను గురించి మనము గమనించినట్లయితే దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు వారు పొందారు. ఈ భూమి మీద మరి ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన వాడుగా ఉన్నాడు. మరి చాలామందికి అలాంటి కార్యాలను దేవుడు చేయలేదు. చాలామంది విషయంలో చెయ్యని గొప్ప కార్యాలను ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు ఇశ్రాయేలు విషయంలో జరిగించాడు. మరి దేవుడు చేసిన కార్యాన్ని వారు కళ్ళారా చూచారు. ఇలాంటి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని ఏం చేశారంటే దేవుణ్ణి ఆయాస పెట్టారు, దేవుణ్ణి బాధ పెట్టారు, దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించారు, దేవునికి ఎంతో కోపాన్ని రేపిన వారుగా ఉన్నారు. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు ఏం చేయాలి? వారిని చెప్పండి, లయము చేయాలి, నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి. కానీ దేవుడు వారిని లయము చేయలేదు, నిర్మూలన చేయలేదు, నాశనం చేయలేదు. ఎందుకు అంటే మనం చూస్తున్నాం కదా, యెహోవానని నేను మార్పు లేనివాడున గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదనే మాటను. అంటే లయము చేయబడవలసినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క మరి స్థితి ఎలా ఉంది అంటే, దేవుని ద్వారా ఎన్నో మేలు పొంది మేలుకు తగినట్లుగా జీవించకుండా వారెంతో దేవునికి కోపాన్ని కలిగించి, దేవుని బాధ పెట్టి, దేవుని విసిగించి, దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తూ వచ్చారు. కాబట్టి వీళ్ళు లయము చేయబడాలి, నాశనం చేయబడాలి. కానీ దేవుడు వారిని నాశనం చేయలేదు, వారిని లయపరచలేదు. ఆయన మార్పు లేనివాడుగా ఉన్నాడు కాబట్టి లయము చేయబడవలసినటువంటి మరి ఇశ్రాయేలీలు లయము చేయబడకుండా కాపాడబడ్డారు. దేవుడు మార్పు చెందేవాడైతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? లయమైపోయేవాళ్ళు. ప్రియులారా, మన జీవితాన్ని కూడా ఆలోచన చేసుకుంటే మరి రక్షించబడిన తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత, ప్రభుని అంగీకరించిన తర్వాత ఎన్నోసార్లు మనం ఏం చేస్తూ వచ్చామంటే దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ వచ్చాం. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని దేవుని ఎంత బాధ పెడతా వచ్చాం, దేవునికి ఎంత ఆయాసాన్ని కలిగించాం, దేవుని దుఃఖపరిచినటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి మనము మరి లయపరచబడాలి, నిర్మూలన చేయబడాలి. కానీ మరి ఆ ప్రభువు మార్పు లేనివాడుగా యుగయుగములు ఒక్కటే రీతిగా ఉండేవాడుగా ఉన్నాడు కాబట్టి మనము లయపరచబడాలి. కానీ లయపరచబడకుండా, నాశనం చేయబడకుండా నేటి వరకు కాపాడబడతా వచ్చాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి. మన ప్రభువు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు, మార్పు లేనివాడుగా ఉన్నాడు. ఆయన యుగయుగములు ఒక్కటే రీతిగా మార్పు లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మరి ఎన్నో లోపాలు, బలహీనతలు కలిగి ఉన్న మనము లయపరచబడుకున్న నేటి వరకు కాపాడబడతా వచ్చాము. కాబట్టి మన జీవితంలో మరి ఆ ప్రభు మనల్ని లయపరచకుండా నేటి వరకు సజీవులుగా కాపాడుతూ వచ్చిన దాన్ని బట్టి ఆయన ఎంత మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, మన ప్రభువు యుగయుగములు
ఒక్కటే రీతిగా ఉన్నవాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు. ప్రకటన 1:17-18 వచనాలు. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన చదవండి. తన కుడి చేతిని చదవండి నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడండి, ఈ వచనాల్లో కూడా యుగ యుగములు అనే మాట వ్రాయబడింది. ఇక్కడ కూడా ఏముంది? యుగ యుగములు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడు, మృతున్నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని. నేను మృతున్నయ్యాను కానీ యుగ యుగములు ఏమై ఉన్నాను? సజీవుడినై ఉన్నానని చెప్పి ఆ ప్రభు అంటా ఉన్నాడు. అంటే మన ప్రభువు యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడు, యుగ యుగములు సజీవుడైనటువంటి వాడు. యుగ యుగములు ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన మృతుడయ్యాడు అంటే పాపుల కొరకై సిలువలో బలైపోయాడు, మరణించాడు. మరణించినటువంటి ఆయన తిరిగి లేచాడు. ఆయన మరి నేటికి సజీవుడుగానే ఉన్నాడు. ఆయన యుగ యుగములు సజీవుడుగానే మరి ఉన్నట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువు యుగ యుగములు సజీవుడుగా ఉన్న దేవుడు, యుగ యుగములు సజీవుడుగా ఉన్న దేవుడు. మరి ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉండటం ద్వారా మనకు ఎలాంటి మేలు కలుగుతుంది గమనించండి. ఆయన యుగ యుగములు సజీవుడుగా ఉండటం ద్వారా మనకు కలిగే మేలు ఏంటంటే, మరి ఇక్కడ యోహాను జీవితాన్ని ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. మరి ఈ ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరంటే యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను. మరి ఈ యొక్క యోహాన్ని మరి చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. యేసుప్రభుకి శిష్యులందరినీ కూడా ఆయా విధాలుగా చంపుతూ వచ్చారు. మరి యోహాన్ను కూడా ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నాలు చేశారు. మరి ఏ ప్రయత్నం ద్వారా కూడా ఈ వ్యక్తి చనిపోలేదు. చివరికి వ్యక్తిని ఎక్కడ వదిలిపెట్టారంటే పద్మాసు ద్వీపమున వదిలిపెట్టేశారు. ఏదో ఒక విధంగా హాని పొంది చనిపోతాడని చెప్పి అట్లా వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్నాడు. మరి తను ఆదరించేవారు ఎవరు లేరు, తను పలకరించేవారు ఎవరు లేరు, తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, తన అక్కర తీర్చేవారు ఎవరు లేరు. ఎంతో నిరాశలో మరి కృంగిపోయి ఎంతో భయంలో తాను ఉంటా వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ప్రత్యక్షమై అతనికి కనబడతా వచ్చాడు. గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనటువంటి ప్రభువు మరి గమనించండి, తిరిగి లేచిన తర్వాత అంటే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఇది. మరి ఆయన యోహానుకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మరి యోహానుతో మాట్లాడుతూ వచ్చాడు. మరి యేసు ప్రభువుని యోహాను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు యోహాను. అప్పుడు మరి ప్రభు ఏమంటా వచ్చాయంటే తన కుడి చేతిని మరి అతని మీద ఉంచి ఏమన్నాడు? భయపడకుము అన్నాడు. ఏమన్నాడు? భయపడకుము, నేను మృతున్నయ్యాను కానీ యుగ యుగములు సజీవుండై ఉన్నాను అంటా వచ్చాడు. అంటే నీకున్న పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు భయపడొద్దు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతున్నైతిని కానీ యుగ యుగములు సజీవుండై ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్తా వచ్చాడు. అంటే చూడండి, యోహాను తనకున్న పరిస్థితులను బట్టి ఎంతో భయపడతా ఉన్నాడు. ఇప్పుడు యుగ యుగములు సజీవుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువారు మరి భయముతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎంతో ధైర్యపరుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాటలు చెప్పాడో యోహానుకి ఏం కలిగింది? ఎంతో ధైర్యం కలుగుతూ వచ్చింది. తనకు నిరాశ అంతా తొలగిపోయింది.
తనకున్న కృంగుదలంతా దూరం అయిపోతూ వచ్చింది. తనెంతో ధైర్యముతో నింపబడతా వచ్చాడు. గమనించండి, మన జీవితంలో కూడా మరి కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం కూడా దిగులు పడుతూ ఉంటాం, మనం కూడా నిరాశ పడుతూ ఉంటాం, ఎంతో భయపడిపోతూ ఉంటాం. అయ్యో ఈ పరిస్థితి వచ్చిందే, అయ్యో ఈ పరిస్థితులు నేనున్నానే అని చెప్పి మనం ఎంతగానో నిరాశపడే వారంగా ఉంటాం, భయపడే వారంగా ఉంటాం. ప్రియులారా, మరి అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మరి మనము ప్రభు మీద ఆధారపడితే, ప్రభుని ఆశ్రయిస్తే, యుగయుగములు జీవించుచున్నటువంటి ఆ ప్రభు ఏం చేస్తా అంటే మనకు వచ్చినటువంటి సమస్య ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని తొలగిస్తాడు. మనకు కలిగినటువంటి మరి శోధన ఎంత గొప్పదిగా ఉన్నప్పటికీ దాన్ని దూరం చేసేవాడుగా ఉంటాడు. గమనించిన ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడొద్దు. నేను మృతున్నయ్యాను కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా భయపడవలసిన అవసరము లేదు. సజీవుడైన ఆ ప్రభు మీద మనం ఆధారపడితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మనకు ఎలాంటి శోధన వచ్చినా మనం దిగులు పడవలసిన అవసరం లేదు. యుగయుగములు సజీవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువుకి మనం అప్పగించుకుంటే ఆ ప్రభు ఆ శోధన నుంచి మనల్ని తప్పిస్తాడు. మనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మనము నిరాశ పడవలసిన అవసరం లేదు. యుగయుగములు సజీవుడుగా ఉన్నటువంటి ఆ ప్రభువుని ఆశ్రయిస్తే ఆ ఇబ్బంది అంతా ఆయన ఏం చేస్తాడు? తొలగిస్తాడు. వీళ్ళని గమనించండి, యుగయుగములు సజీవుడుగా ఉన్నటువంటి ప్రభువు మరి మనకొచ్చే ఇబ్బందులన్నింటినీ తొలగిస్తాడు, సమస్యలన్నింటినీ దూరపరుస్తాడు, శోధనలన్నింటినీ తొలగిస్తాడు, మనకెంతో ధైర్యాన్ని ఇస్తాడు, మనకు నిరాశను తొలగించేసి మనల్ని ఎంతో బలపరిచేవాడుగా ఉంటున్నాడు. ఇక ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు అలాంటి మేళ్ళు మనం పొందుకునే వారంగా ఉంటాము. గమనించండి, ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితి వచ్చినా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, మరి నిరాశ పడవలసిన అవసరం లేదు. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆయనే మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆయన యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ సమస్యను తొలగించి మనకు ఆయన సహాయం చేయగలిగే శక్తిమంతుడు. కాబట్టి ఇలాంటి మరి దేవుడుగా ఉన్న దాన్ని బట్టి మనం ఆయన ఎంతగానో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో మరి యుగయుగములు అనే మాట రాయబడిన 3 సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. మొదటి మాట ఏంది? యుగయుగములు ఆయనే దేవుడుగా ఉన్నాడు, మరి ఒక దేవుడు లేడు. ఆయన్ను మనకు దేవునిగా కలిగి ఉండే స్థితి ఇచ్చాడు, అంటే మనం ధన్యులుగా చేశాడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. రెండోది, యుగయుగములు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు కాబట్టి మనం లయం కాకుండా కాపాడబడుతూ ఉన్నాం. మూడవది, యుగయుగములు ఆయన సజీవుడుగా ఉన్నాడు. సజీవుడుగా ఉన్న ఆయన మనకొచ్చే ప్రతి పరిస్థితులు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన జీవితం ఈ మాటను ఆధారం చేసుకుని ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి.